ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi, hello, namaste. Welcome to Business Buzz with Raju Pasupuleti on Suman TV. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది మ్యూచువల్ ఫండ్ సిరీస్. సో ఇంతకుముందు ఎపిసోడ్లో మనము మ్యూచువల్ ఫండ్స్లో ఉండేటువంటి టర్మినాలజీస్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాటి యొక్క పర్ఫార్మెన్స్ హిస్టరీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, రిస్క్ వర్సెస్ రిటర్న్స్, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనతో ఇవ్వడానికి మనతో ఉన్నారు హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్, అట్ ది సేమ్ టైం బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామ్వేదం గారు. సో హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. టర్మినాలజీస్ గురించి ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన ఆడియన్స్ అందరికీ ఒక నాలెడ్జ్ వచ్చేసిందని చెప్పి అనుకుందాం. సో ఇప్పుడు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బెస్ట్ మ్యూచువల్ ఫండ్కి రేటింగ్స్ ఇవ్వటం మొదలుపెట్టారు క్రిసిల్ వాళ్ళు. మీరు మనీ కంట్రోల్లో వాటిల్లో చూస్తే స్టార్ రేటింగ్స్ ఉంటాయి, 4, 3, 2. ఇది వేరియస్ ఫ్యాక్టర్స్ అంటే ఒకటి ఫండ్ మేనేజర్, ఇంతకు ముందు ఇతను ఎన్ని ఫండ్స్ రన్ చేశాడు, ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చారు అనేది ఒకటి చూస్తారు. ఓకే, దట్స్ వన్ ఆఫ్ ది రేటింగ్. సెకండ్, వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ ది స్టాక్. ఓకే. థర్డ్, రేషియో ఆఫ్ ది స్టాక్. సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని ఇప్పుడు హైబ్రిడ్ కంటే ఆ రేషియో ఎలా మేనేజ్ చేసి రిటర్న్స్ ఇస్తున్నాడు. ఓకే. ఇప్పుడు స్టాక్ మార్కెట్ యావరేజ్ గా 15% పర్ఫామ్ చేస్తుంది అనుకోండి ఇన్ ఇయర్. మీరు చూసుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 10 years స్టాక్ మార్కెట్ యావరేజ్ రిటర్న్ 15% అని రాస్తాడు అనలిస్ట్. నేను 18% ఇచ్చాను, మీరు 20% ఇచ్చారు. ఆ 3%, 5% ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా. దే కాల్ ఇట్ యాజ్ అన్ ఆల్ఫా, అంటే విచ్ ఈస్ అబౌవ్ ద రెగ్యులర్ రిటర్న్. ఈ ఆల్ఫా నువ్వు ఎంత ఇచ్చా అనే దాని మీద ఒక రేటింగ్ మెకానిజం ఉంటుంది. ఓకే, నీకు అర్థమైంది కదా? అర్థమైంది. సో ఆ సెలెక్షన్ ఆఫ్ ది స్టాక్స్ బట్టి ఆ రేటింగ్స్ ఇస్తారు. సో ఆ 4, 3, 2 అనేది ఈ రేటింగ్ బేస్ మీద ఉంటుందండి. ఆ రేటింగ్స్ మీకు మనీ కంట్రోల్లోను అన్నిట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే దే సెడ్ ఎవ్రీథింగ్ టు బి పబ్లిష్. ఒకటేమో రిటర్న్, కొన్ని 50% రిటర్న్ ఇస్తాయి, బట్ స్టార్ మార్క్స్ 3 ఉంటాయి. కొన్ని 30% రిటర్న్ ఇస్తాయి, స్టార్ మార్క్ 4 ఉండొచ్చు. ఇక్కడ 50% ఇచ్చింది, ఇక్కడ ఏంటి 3 అన్నారు, 4 అన్నారు, 3 అన్నారు, అక్కడ 30% ఇచ్చి ఇక్కడ 4 అన్నారు. వాడు 50% రిటర్న్ ఇవ్వడానికి ఏం చేస్తుంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గేమ్ ప్లే చేసి రిటర్న్ వుడ్ హావ్ ఎన్హాన్స్డ్, అంటే ఈజ్ టేకింగ్ మోర్ రిస్క్ విచ్ యు ఆర్ నాట్ అవేర్. వీడు ఏంటంటే స్టాండర్డ్ రిస్క్, వీడు ఫండ్స్ నే మేనేజ్ చేస్తూ బెటర్ రిటర్న్స్ ఇస్తున్నాడు. ఈస్ గివింగ్ అన్ ఆల్ఫా. సో సేఫ్టీ వైజ్ లెస్ సేఫ్టీ, బెటర్ సేఫ్టీ కాబట్టి 4 రేటింగ్స్ ఇచ్చారు. సో అది మీరు చూసుకుంటే యూ కెన్ అండర్స్టాండ్ విచ్ ఈస్ బెస్ట్, విచ్ ఈస్ ఫస్ట్. రెగ్యులర్ గా కూడా ఎవ్రీ మంత్ ఆల్ ది వెబ్సైట్స్ విచ్ ఆర్ డీలింగ్ విత్ ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ టైమ్స్, ఎకనామిక్ టైమ్స్, మనీ కంట్రోల్, వాట్ ఎవర్ ఇట్ నేమ్, Mint, దే పబ్లిష్ ఎవ్రీ మంత్ విచ్ ఆర్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్. మీరు అది చూసుకుంటూ ఉండాలి. ఒకటండి ట్రెడిషనల్ అవి చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఇది కాన్షియస్ డెసిషన్. ఓకే, ఓకే. బట్ మేము సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మాకు స్వార్థం కాదండి, మోస్ట్ ఆఫ్ ది వెల్త్ మేనేజ్మెంట్ టీమ్స్ గ్రో అవుతున్నాయి. మీరు చూసుంటే వాళ్ళ పల్లెటూరులో ఏంజిల్ 1 బ్రోకింగ్ ఉంటుంది, జెరోడా బ్రోకింగ్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. మీరు ఎప్పుడైనా నేను ఏమంటానంటే మా మదర్ బటర్ షాప్కి వెళ్ళినప్పుడు వాడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అమ్మటానికి ట్రై చేస్తాడు, నీకు ఒకటి నచ్చుతుంది కానీ వాడు మేడం ఇక్కడ ఉంది, ఎందుకంటే వాడికి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఎలక్ట్రానిక్ షోరూమ్ లో కూడా ఏదో గొడవ అంతే. వెన్ యూ ఆస్క్ వాట్ ఈస్ ద బెస్ట్ స్టాక్, యూ విల్ ఎక్స్ప్లెయిన్, బట్ ఈస్ ట్రైంగ్ టు సెల్ సంథింగ్ బెటర్, సేయింగ్ దట్ ఆ స్టాక్ పర్ఫార్మ్ చేయకపోయినా బాగుందంటే వాడి కమిషన్ ఎక్కువ వస్తుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. బట్ దే ఆర్ అబ్లైజ్డ్ టు డూ ఇఫ్ దే మిస్ సెల్. యూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ombudsman. వాళ్ళ మిస్సెల్ చేయడానికి వీలేదు. అందుకనే దే ట్రైన్ ప్రొఫెషనల్లీ ఎగ్జామ్స్ రాయమని చెప్పేది. అందుకనే ఎలా బిహేవ్ చేయాలో ఏం చేయాలని ఒకటే చెప్తానండి, మీ 6th సెన్స్ కాన్షియస్ ఏది చెప్పిందో ఆ పర్టికులర్ టైంలో ఇట్ విల్ వర్క్. ఓకేనా? ఆ మ్యూచువల్ ఫండ్స్ విల్ నెవర్ గివ్ హ్యూజ్ లాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ ఉండదంటే ఉంటుంది, హ్యూజ్ లాస్ ఉంటుందా అంటే హ్యూజ్ లాస్ ఎక్కడ ఉంటుంది? బాగా ఈక్విటీ మార్కెట్ పెట్టి సడన్ గా మొన్న ఈక్విటీ మార్కెట్ కోవిడ్ అప్పుడు 45,000 నుంచి 20,000 పడింది. అప్పుడు ఇంకెవడ ఏం చేయలేదు, ఎత్తు గుడ్డేసి కూర్చోవాల్సిందే. డెట్ ఫండ్స్ లో పెట్టినాడు అడ్వాంటేజ్, వాడికి స్టాక్ పెరిగిపోతుంది, ఈక్విటీ పెట్టినాడు డామన్ పడిపోతుంది. మీకు అర్థమైంది కదా? ఉంటుంది. బట్ యావరేజ్ గా యాజ్ పర్ మార్కెట్ ఇప్పుడు 2 రిస్క్లు ఉన్నాయండి. యుఎస్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ రెసిషన్ అనేది చాలా మంది అనలిస్టులు బిలీవ్ చేస్తారు. మోడీ, ట్రంప్ గారు చేస్తున్న పనులు. యుఎస్ రెసిషన్కి వెళ్తే స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి
జనాలు ఏమంటున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా సిప్స్ అడాప్ట్ చేయండి, డోంట్ గో అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది రూమరా నిజమా మనకు తెలియదు, దర్ ఈస్ అండర్లైయింగ్ కరెంట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, అంటిల్ అన్లెస్ టారిఫ్ కూడా ఇందులో ఒక కారణమై ఉండొచ్చు. టారిఫ్ మేజర్ కారణం, ఎందుకంటే వే ట్రంప్ మీరు రెగ్యులర్ గా జరుగుతున్న బిజినెస్ ని డిస్టర్బ్ చేసేస్తున్నారు. చేస్తే అది ఏదో ఒకటి కారణం అవ్వాలి, Obviously. అదొక వరీ ఉంది జనాలకి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియా యాజ్ అ కంట్రీ ఈస్ వెల్ పాయిస్డ్ ఇన్ ద ఆల్ టాప్ నేషన్స్ లో. టాప్ 20 నేషన్స్ తీసుకుంటే బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియా. దట్ ఈస్ వెరీ క్లియర్. సో మన మార్కెట్ ఇప్పుడున్న 80 సెన్సెక్స్ అరౌండ్ 85,000 ఎంత ఉంది, నిఫ్టీ అరౌండ్ 25 ఈస్ ఎక్స్పెక్టెడ్ టు టచ్ నిఫ్టీ 40, సెన్సెక్స్ టు టచ్ 120. సో యావరేజ్ next 3 years. Oh, great. The average return is going to be far better for people who are investing in equity stocks or hybrid stocks. Don't go for debt. Debt ఎందుకు వద్దంటున్నాం అంటే ఆర్బీఐ ఇంకా రేట్ తగ్గించేస్తుందండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. టుడే చాలా మంది సర్ప్రైజ్ ఏంటంటే ఇంకా ఆర్బీఐ రెపో రేటు యుఎస్ ఫెడ్ రేట్ ఇంకా ఈక్వల్ అవ్వలేదు, ఇంకొక 0.5 బేసిస్ ఇద్దరు ఈక్వల్. ఇప్పుడు చాలా మంది ఆగస్ట్ లో మళ్ళీ రేపు తగ్గిస్తున్నారంట సార్, 0.25 పాయింట్స్ మళ్ళీ. అందుకనే ట్రంప్ నిన్న అనౌన్స్ చేసాడు ఆ పాల్ గంట బీకి వస్తాను 8 months తర్వాత ఇప్పుడు నేనేం చేయలేదని చేతులు ఎత్తాడు. ఇన్నర్ స్టేట్మెంట్, నా మాట వినట్లేదు. ఈజ్ వరీడ్ దట్ ఇండియా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ బికమ్ ఈక్వల్. ఆల్రెడీ చైనాతో ఇబ్బంది పడుతున్నాడు. ఇండియా యూ డోంట్ వాంట్ అనదర్ కంట్రీ విచ్ ఇస్ గోయింగ్ టు బీట్ హిమ్. సో డెట్ స్టాక్స్ మేము ప్రిఫర్ చేయట్లేదండి. హైబ్రిడ్ ఈక్విటీ ఆర్ ద బెస్ట్ బెట్స్ ఫర్ యూ. ఇందులో రిస్క్ వర్సెస్ రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్? హైయర్ రిస్క్ ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి, మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి, బ్లూ చిప్ స్టాక్స్, లార్జ్ బ్లూ చిప్. స్మాల్ క్యాప్ స్టాక్ హై రిస్క్ హై రేట్. 10 రూపాయల స్టాక్ 1000 రూపాయలు అయినా ఆశ్చర్యపోకలేదు. ఉన్నాయి జరిగే ఇన్సిడెంట్స్. పవర్ మెక్ అనే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ లాస్ట్ టైం మనం కాన్వర్సేషన్ 70 రూపాయల స్టాక్ 700 రూపాయలకి వెళ్ళింది విత్ ఇన్ 1 year. నో బడీ మ్యాచ్. దట్ ఈస్ ద సిచ్యువేషన్. పోతే మొత్తం డబ్బులు పోతాయి, వస్తే రేంజ్ లో వస్తాయి స్మాల్ క్యాప్ లో. మిడ్ క్యాప్ కొద్దిగా మీడియం, అది మే నాట్ గివ్ 100x, ఇట్ మే గివ్ 50x. లార్జ్ క్యాప్ క్యాన్ గివ్ 10x, బ్లూ చిప్ క్యాన్ గివ్ ఓన్లీ 1x రిటర్న్. ఈ కాంబినేషన్ నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అనేది నీ చేతుల్లో. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years 2x రిటర్న్ ఇస్తే యూ విల్ డూ 33% IRR. ఈ IRR మీకు లోన్ తీసుకున్నా, హోమ్ లోన్ తీసుకొని కట్టినా, ల్యాండ్ కొన్నా మీకు రాదు. ఇది ఫుల్లీ అష్యూర్డ్ రిటర్న్. సో అందరు అనలిస్టులు ఏమంటున్నారంటే స్టాక్ మార్కెట్ లో మనం డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయకండి, యూజ్ మ్యూచువల్ ఫండ్స్ యాజ్ ఎ రూట్, ఇన్వెస్ట్. యావరేజ్ రిటర్న్ యూ విల్ సీ ఇస్ 20% ప్లస్. వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఆల్ఫా. దట్ ఈస్ ద సిచ్యువేషన్. 20% చాలా ఎక్కువ. సూపర్ సార్. మరి ఈ విధంగా ఫండ్స్ అయితే మనం చూస్ చేసుకోవాలని చెప్పి అంటారు. సో గైస్, మీ అందరికి అర్థమైంది కదా. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో ఈ ఎపిసోడ్లో మనము ఈ యొక్క రిస్క్ వర్సెస్ రిటర్న్స్ గురించి తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ మనము మ్యూచువల్ ఫండ్స్లో టాక్సేషన్ ఎలా ఉంటుంది, ఎటువంటి టైంలో మనం ఎగ్జిట్ అవ్వాలి, దీని గురించి తెలుసుకోబోతున్నాం. సో స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో దట్స్ ఇట్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.